సార్ నాకు నెక్ పెయిన్ ఉంది. చేయి ఇలా ఎక్కలేకపోతున్నా, ఇలా తిప్పలేకపోతున్నా. అవునా? ఎప్పటి నుంచి ఉంది? కొన్ని ఏళ్ళ నుంచి మళ్ళీ నుంచి ఉందా? ఓకే, ఎక్స్రే తెచ్చావా? తెచ్చాను సార్. బాగా ప్రాబ్లమ్స్ ఉంది నెక్ పెయిన్లో. ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ అయ్యింది. నెక్ వచ్చేసి నీకు షార్ట్ అయ్యింది, కొంచెం అనీవెన్గా ఉన్నాయి బోన్స్. వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడంతా హంప్ ఉంది. ఈ హంపు వల్ల మీకు నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉందా? ఇక్కడ ఒకటి, ఇక్కడ చూడండి ఈ ఏరియాస్. ఇది హంప్ వల్ల ఇక్కడ వస్తుంది పెయిన్, ఇక్కడ వస్తుంది నెక్లో, లో బ్యాక్లో కూడా వస్తుంది అనమాట. నెక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, మీరు రిలాక్స్ ఉండండి. ఓకే, ఇలా. ఓకే ఓకే, రిలాక్స్ 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 రిలాక్స్, అంతే. ఇది మసిల్ కూడా టైట్ ఉన్నాయి. టైట్ ఉండడం వల్ల ఇతనికి మసాజ్ కూడా చేయించుకోవాలి, ప్లస్ స్టిమ్యులేషన్స్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇది ఈ లెగ్ వచ్చి లెంగ్త్ ఉంది. ఇప్పుడు దీన్ని వీటిని అడ్జస్ట్ చేసుకుందాం రెండింటిని. అది చూడండి, ఇప్పుడు కూడా కొంచెం సమానంగా వచ్చేసినాయి రెండు. ఇప్పుడు హిప్ జాయింట్ని ఇలా ఇలా సరే, రెడీ. ఇలా వచ్చి నొప్పి ఉందా? అందువల్లే హంప్ ఉండడం వల్ల ఇది చూడండి, షోల్డర్స్ రెండు ఇలా హైట్లో ఉన్నాయి యాక్చువల్గా, లేకపోతే ఇవి హ్యాలోగా ఉంటాయి, పైకి అప్ ఉన్నాయి అన్నమాట. ఈ లెంగ్త్ కూడా ఈ రెండు సమానంగా రావాలి. సరేనా? ఇది చేసుకున్నాం. ఇప్పుడు ఇది స్పైనల్ డిస్ట్రాక్షన్ అంటారు, డీకంప్రెషన్ లాగా. ఏమైనా పెయిన్ ఉందా? పెయిన్ లేదు. స్పైన్ బేస్లో కూడా రిలాక్స్ అయింది. మీ కామన్ టర్మ్లో చెప్తున్నాను. ఇదైతే స్పైన్ బేస్, ఆక్సిపిటల్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ కూడా రిలాక్స్ అయిపోయింది, అలాగని ఇక్కడ కూడా రిలాక్స్ అయిపోయింది. కొంచెం రిలీఫ్ ఉందా? అంతా లూజ్ అయింది కదా, ఇక్కడ అంతా లూజ్ అయింది కదా. ఇప్పుడు ఎత్తు, షోల్డర్ ఎత్తు, కొంచెం బాగుంది. ఎక్సర్సైజ్ అన్నీ చేసుకో. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ చేస్తాము. నమస్తే, వెల్కమ్ టు ఓల్గా హెల్త్. నేను మీ హేమమాలిని. మనం ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే చాలా వీడియోస్, 10 వీడియోల్లో ఖచ్చితంగా 6 వీడియోలు ఇవే అవుతాయి. అదే కైరోప్రాక్టిక్ అనమాట. సో దానికి సంబంధించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఐ హోప్ మీకు కూడా చాలానే డౌట్స్ ఉన్నట్టుంటాయి. సో ఇప్పటికి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ని అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను. సో హీస్ నన్ అదర్ దెన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు అనమాట. సో కైరోప్రాక్టిక్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. మరి మన డౌట్స్కి ఇంతకన్నా బెస్ట్ డాక్టర్ అయితే దొరకరని నా అభిప్రాయం. సో ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రీసెంట్ ఒక 1 year నుంచి వైరల్ అవుతుంది నాకు తెలిసి కైరోప్రాక్టిక్ గురించి. అంతకుముందు ఎవ్వరికి దీని గురించి 1% నాలెడ్జ్ కూడా లేదనమాట. అసలు వాట్ ఈస్ కైరోప్రాక్టిక్ అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇది యుఎస్లో స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడికి మాత్రం ఒక 10 years నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. 10 years నుంచి. ఓకే, ఇక్కడ 10 years నుంచి ఉండొచ్చు. కాకపోతే ఇది 100 years నుంచి ఉంది. ఇది ఓల్డే. ఇది కూడా ఎప్పుడు ఇండియాలో ఫిజియోథెరపీ ఫేమస్ అవడం వల్ల కైరోప్రాక్టిక్ అనేది సప్రెస్ లో ఉంది. యాజ్ ఐ సెడ్, ఇన్స్టాలో చాలా ఈ మధ్య కాలంలో ఒక రీల్ మనం అది చూసామంటే దానికి సంబంధించిన ఫీడే మనకి సజెషన్స్ లో వస్తుంటుంది. అదే రకంగా ఇక్కడ చాలా హైదరాబాద్ లో చాలా అయితే స్టార్ట్ చేశారు ఈ ప్రాక్టీస్ అన్నది. కాకపోతే నేను ఈ సరౌండింగ్ ఏరియాస్, పర్టికులర్లీ యూసఫ్ కూడా సరౌండింగ్ ఏరియాస్ లో అయితే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ రోజు. బట్ ఎక్కువ శాతం గచ్చిబౌలి సైడ్, అటు సైడ్ ఉండటం జరిగింది. అసలు మెయిన్ థింగ్, ఈ ట్రీట్మెంట్ ఏ టైంలో అన్నది చేస్తారు, అసలు ఇది మనిషికి ఎంత నీడ్ ఉంది, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ టు ఇంట్రొడ్యూస్ కైరోప్రాక్టిక్ హైదరాబాద్ అన్నమాట యాక్చువల్గా 10 years బ్యాక్ లో. ఓకే, సో అయితే ఏంటంటే ఇప్పుడు కైరోప్రాక్టిక్ మెయిన్గా ఎవరికైతే అంటే అందరూ స్పైనల్ అడ్జస్ట్మెంట్స్ కి అని చెప్పేసి చాలా వరకు ఇస్తూ ఉంటారు. అవును, అన్ని రీల్స్ లో స్పైన్ అలా తిప్పేసి ఇలా తిప్పేసి స్పైన్ అడ్జస్ట్మెంట్స్ అని ఇస్తుంటారు. కాకపోతే స్పైన్ కాకుండా మామూలుగా జనరల్ వెల్ బీయింగ్ కోసం అందరికి ఉపయోగపడుతుంది ఇది, వెల్ బీయింగ్ కి. అందుకని జనరల్ గా కూడా ఇవ్వచ్చు. ఈవెన్
ఎనీ జాయింట్స్, ఏ జాయింట్ అయినా కూడా వాళ్ళకి మజిల్ ఫ్రీ చేయడానికి ఎలాగైనా జాయింట్ ఫ్రీ చేయడానికి, మజిల్ ఫ్రీ చేయడానికి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా కూడా చూడొచ్చు. యాజ్ ఫిజియోథెరపీ ఎలా ఉంటుందో దానికి ఎక్స్టెండెడ్ ఇది. అంటే ఫిజియోకి ఆర్థోకి ఈ కైరోప్రాక్టిక్ ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? అదే ఫిజియోలో ఏందమ్మా, ఇది ఓషన్ టైప్. ఫిజియో ఇస్ లైక్ ఓషన్. అంటే ఫిజియోలో అన్ని కవర్ చేస్తాం. స్పోర్ట్స్ వస్తుంది, నార్మల్ క్లినికల్ ఫిజియో వస్తుంది, మళ్ళీ పిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది, అందరికి వస్తుంది. కాకపోతే కైరోకి వస్తే ఏంటంటే కైరోలో స్పెసిఫిక్ పాయింట్ మీద మనం డిస్కస్ చేస్తాం. అంటే జాయింట్ బేస్ మీద ఎక్కువ మెయిన్లీ ఫోకస్ ఆన్ జాయింట్ బేస్. ఇలా చూస్తే ఇప్పుడు ఇలా జాయింట్స్ ఉంటాయి, జాయింట్ బేస్ మీద మనకు ఉపయోగపడతారు అనమాట. అండి ఈ జాయింట్ బేస్ మీదే మన సబ్జెక్ట్ అంతా ఉంటుంది. ఓకే సార్, ఇందులో చాలా మిత్స్ వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా. ఇలా చేయకూడదు, ఏదో ఊరికి ఇలా చేస్తున్నారు, అస్తమాలు చేయించుకోకూడదు, ఇలాంటి చాలా మిత్స్ వస్తుంటాయి. ఇందులో మిత్స్ ఎంతవరకు ఏంటి, రియాలబిలిటీలో ఏం చెప్తారు ఆ మిత్స్ గురించి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? కూడా చాలా మంది అడిగారమ్మా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక్క ఏదైనా ఒక పెయిన్ వచ్చింది అనుకోండి, ఆ పెయిన్ ని మనం ప్రాపర్ గా డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ పెయిన్ కి తగ్గట్టుగా మనం ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను, ఒక నార్మల్ పర్సన్ కి, ఒక హౌస్ గోయింగ్ పర్సన్ అని అనుకోండి, వాళ్ళకి ఏంటంటే జనరల్ గా చేసుకోవచ్చు. ఇదేమి వ్యాధి వస్తేనే చేయాల్సినంత అవసరం లేదు, ఏదైనా జబ్బుంటేనే చేయాలనేవి లేదు. ఇది మెడికల్ లాగా లేదు, ఇది లైక్ ఫిజియోథెరపీ లాగానే బాడీని ఫ్రీ చేసుకోవాలి. వెస్టర్న్ కంట్రీస్ లో అన్నిటిలో కూడా ఎవరైనా కూడా మంత్లీ వన్స్ కైరోప్రాక్టిక్ దగ్గరికి వెళ్తారు. అంటే ఒక రకంగా చాలా మంది ఫుల్ బాడీ మసాజ్ ఇట్లాగా రిలాక్సేషన్ కోసం, నర్వ్స్ ని ఫ్రీ చేసుకోవడం కోసం. ఇక్కడ ఎలా అంటే జనరల్ కి బేసిక్ గా జనాలకి మసాజ్ ఎలా అలవాటు అయిపోయింది, బట్ కైరోపాటిక్ లో రిలాక్సేషన్ ఎక్కువ ఉంటది అంటారు. అంటే రిలాక్సేషన్ దానికి అడ్వాన్స్ బెనిఫిట్ అనమాట. ఇది కైరోపాటిక్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ అయిపోద్ది బాడీ. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా ప్రివెన్షన్ టెక్నిక్స్ అంటే ఇవన్నీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అందువల్ల మనకు వాళ్ళకి ప్రివెన్షన్ టెక్నిక్ లాగా ఎన్ని ఉపయోగపడతాయి. సార్ బేసిక్ గా ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చారు, వన్ పేషెంట్ కేమ్, ఎన్ని సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తుంటారు? బేసిక్ పర్సన్, సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఐ జస్ట్ వాంట్, నేను కంటిన్యూస్ గా రెస్ట్లెస్ గా 1 month అంతా వర్క్ చేశాను, ఐ జస్ట్ వాంట్ టు రిలాక్స్, కొంచెం నర్వ్స్ అన్ని కూడా రిలాక్స్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎన్ని సెషన్స్ నీడ్ ఉంటుంది ఏంటి? అది డిపెండ్స్ అని మీరమ్మా. అంటే ఇప్పుడు ఒక సెషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒక సెషన్ లో రిలాక్సేషన్ వస్తుంది, లేదంటే ఒక 1 or 2 మాక్సిమం. మామూలు పర్సన్స్ కి అయితే మోర్ దాన్ 1 అనేది రిక్వైర్మెంట్ లేదు. ఓకే, జనరల్ నార్మల్ పర్సన్ కి ఒక సెషన్ లోనే వాళ్ళకి ఫ్రీ అయిపోద్ది. ఏమైనా ఇష్యూ ఉంటే తప్పితే వాళ్ళకి జనరల్ గా. సార్ ఫర్ సపోజ్ ఇష్యూ అంటున్నారు, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తే ఈ కైరోపాటిక్ అవసరం ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? అంటే కాలు బెనకడాలా, లేదంటే ఏంటి, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఒక పేషెంట్ దగ్గర ఉంది అంటే దానికి ఎలాంటి, మీ దగ్గరికి వచ్చే ఎక్కువ శాతం వచ్చే పేషెంట్స్ ఎవరు సార్? అది ఇండియాలో బేసిక్గా మనం చూస్తే ఎక్కువ ఏదర్ సిట్టింగ్ అన్న ఉంటారు జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా డ్రైవర్లు కానీ ఎవరైనా తీసుకోండి, వర్కర్స్ కానీ ఎవరైనా, లేదంటే హెవీ వర్కర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, వాళ్ళు నిల్చొని పనిచేస్తుంటారు. ఓకే, అది 2 రకాలు. లేదంటే హౌస్ వైల్డ్ ఉమెన్స్ వంగి పని చేస్తూ ఉంటారు, వంట చేస్తుంటారు. ఈ 3 బేస్ చేసుకొని మనకు వస్తాయి. అదే అప్పుడు మనం వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి తీసుకుంటే నెక్ పెయిన్ ఒకటి, బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది, ఇంకెవరికైనా ఆ కేటగిరీ అందరికి. అదే ఇండస్ట్రియల్ సైడ్ తీసుకుంటే వాళ్ళకి లో బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ వస్తుంటే ఎక్కువ సేపు నిలబడడం వల్ల. అదే హౌస్ హోల్డ్ ఉమెన్స్ కి అయితే కింద కొంగి చేస్తుంటారు, వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తుంటది. ఇవి బేసిక్ ఏంటంటే ఇవే చూస్తుంటాం మనం. అవి రేర్ గా వచ్చేసి మనం ఇంకా అదర్ పెయిన్స్ అనేటువంటి చూస్తుంటాం. షోల్డర్ పెయిన్స్, మామూలుగా ఫింగర్ పెయిన్స్ అనేటువంటివి, ఎల్బో పెయిన్స్ అనేవి రేర్ గా చూస్తాం. సార్ నేను చాలా వీడియోలు చూస్తున్నప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉంది, L1 L2, ఐఎమ్ నాట్ రాంగ్ రైట్, L1 L2 ఇది కొంచెం సైడ్ అయింది, ఇట్లా మనం సెట్ చేస్తాం అన్నది ఇది నేను చూసాను. హౌ ఐ వాచ్ త్రూ అవుట్ ఈ వీడియోస్ ద్వారా. వాట్ ఇట్ హ్యాపెన్ సార్, నిజంగానే ఆ L1 కానీ L2 కానీ కొంచెం సైడ్ కి జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అసలు? అది మీకు బేసిక్ గా చెప్పాలమ్మా. ఇక్కడ ఇదేంటంటే ఒక స్పైనల్ జాయింట్ అనుకోండి, ఓకే, ఇది డిస్క్ ఇలా ఉంటది. ఇక్కడ బేసిక్ గా 2 జరుగుతాయి. ఒకటి డిస్క్ కంప్రెషన్ అవ్వాలి, ఓకే,
చూసారు కదా, ఆ, ఇలా ఉండి ఇలా అవుతుంది, డిస్క్ ఆ. కంప్రెషన్ జరగద్ది. ఓకే లేదంటే డిస్క్ ఇలా స్లిప్ అన్ అవుతుంది, ఓకే పక్కకి జరిగిపోవడం. పక్కకి ఇలా ముందుకు ఆ, ఫార్వర్డ్ జరుగుతుంది. ఆ, ఈ రెండే జరుగుతాయి, ఆ, ఇంకెలాంటి స్పైనల్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉండదు. ఓకే ఈ జరిగినప్పుడు ఇక్కడ ఆ, ఈ డిస్క్ అయితే ఏది ఉందో ఆ. ఇది రబ్బరీ షేప్ లో ఉంటుంది. ఓకే ఇలా మనకు మూమెంట్ రావడానికి ఆ, వీలుగా ఉండడానికి ఇది రబ్బర్ లాగా ఉంటుంది, యాక్ట్ చేస్తుంది. అది ఓకే క్వశ్చనింగ్ ఫ్యాక్టర్ లాగా యాక్ట్ ఆ, చేస్తుంది. ఇదేమవుతుందంటే ఇది వెనక్కి రావడానికి దీనికి స్కోప్ లేదు, ఉమ్, ముందుకే వెళ్ళాలి. ఇలా ఉమ్, ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి, ఉమ్, ఇలా ఉంటుంది మన బ్యాక్. ఓకే ఇలా ఉంటే ఇది ముందుకు రాదు, ఇది ఓకే ఇలా క్వశ్చనింగ్ ఫ్యాక్టర్ ముందుకి ఉమ్, రాదు, ఉమ్, ఇది వెనక్కి పోతుంది. ఓకే అప్పుడు ఇప్పుడు ఇలా ఒత్తిన దాని వల్ల ఉమ్, ఇది చూడండి, ఆ, ఇలా ఒత్తిది ఇలా బల్జయిందా, అవును ఈ బల్జయి నరాన్ని ఒత్తుతుందా, అవును ఈ ఒత్తిన దాని వల్ల ఇక్కడ సప్లై అయ్యేటువంటి నరువు అయితే ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడంతా నమ్మనెస్, ఉమ్, టింగ్లింగ్ సెన్సేషన్ అంతా వస్తుంది. ఉమ్, ఇది ఉమ్, ఒకటి వస్తుంది. అదే ఒకసారి ఇక్కడ కూడా ఒత్తుకుంటుంది, దీన్ని ఉమ్, ఒత్తుకున్నప్పుడు ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకే ఇది పైనుంచి కిందకి వెళ్తూ ఉండాలి, ఉమ్, దీన్ని సెంట్రల్ కెనాల్ అంటారు. ఓకే ఈ కెనాలు, ఇక్కడ కనిపించే కెనాలు ఏదైతే ఉందో ఉమ్, ఇది మినిమము ఒక 10 mm అని ఉండాలి. ఉమ్, ఓకే మినిమం 10, మ్యాక్సిమం ఇంకా 15, 17, 18, ఉమ్, 20 కూడా వెళ్తుంటుంది. ఉమ్, అలా ఉన్నప్పుడు ఇది స్టీనోసిస్ అంటారు, దీన్ని Okay. బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఓకే ఇది ఉమ్, ఇది బ్లాక్ చేస్తున్నప్పుడు ఉమ్, దీని యొక్క సెన్సేషన్ ఉమ్, తగ్గిపోతూ ఉంటుంది. కింద ఉమ్, ఎక్కడైతే ప్రెస్ అవుతుందో దానికి వెళ్ళేటువంటి నర్వ్స్ నర్వ్స్ కానీ కిందకి వెళ్ళేటువంటి ఆ. భాగాలకి ఉమ్, సెన్సేషన్ తగ్గుతూ ఉంటుంది. ఓకే అది ఆ విధంగా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనము పర్టికులర్ గా దీనికి ఎందుకు జనాలు ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కైరోప్రాక్టిక్ అంటే, అందరికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును. అది మనం కైరోప్రాక్ట్ మీరు చేస్తున్నంత సేపు ఒక సౌండ్ వస్తుంది టక్ 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 అని. అవును. అది ఒక సాటిస్ఫాక్షన్ ఫర్ మెనీ పీపుల్, చాలా మందికి. ఇప్పుడు ఊరికి ఇలా మెటికలు ఇరుస్తూ ఉంటాను, నేను ఇరుస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్ గా. అది ఒక రిలాక్సేషన్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సౌండ్ విన్నాక. అవును. సో ఈజ్ దట్ సౌండ్ అన్నది రావడము అది ఎంతవరకు సేఫ్ ఏంటి, దీన్ని ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏంటి? ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఉమ్, ఆ సౌండ్స్ అనేటువంటిది మామూలుగా నీసెంట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటిది ప్రతి ఒక్క జాయింట్ ఉంటాయి. ఉమ్, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బబుల్ రూపంలో చిన్న మైక్రో బబుల్స్ ఉంటాయి. ఉమ్, అది ఏ జాయింట్ నేను అన్నా కూడా ఉమ్, అలా సౌండ్ వస్తుంది. ఉమ్, దానివల్ల లాస్ అయితే ఏం లేదు మనకు. ఓకే అయితే కాకపోతే ఇంక మన వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఫ్రీక్వెంట్ గా చేసుకోకూడదు. ఓకే అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, ఉమ్, కైరోప్రాక్టర్ లో చేసే దాంట్లో ఉమ్, ఒక యాంగిల్ మీద చేస్తుంటాం. ఉమ్, మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే ఇలా రబ్ అవుతుంది, ఓకే బోను రబ్ అవుతుంది. ఓకే లేదంటే ఇలా రబ్ అవడం కానీ ఉమ్, జరుగుతూ ఉంటుంది. ఉమ్, మేము చేసినప్పుడు ఇలా పడుకోబెట్టి యాంగిల్ చేస్తాం అనమాట. ఓకే మీరు కరెక్ట్ పాయింట్. యాంగిలేషన్ డిఫరెంట్ వస్తుంది. మీరు చేసుకున్న దానికి మేము చేసిన దానికి యాంగిలేషన్ డిఫరెన్స్. ఓకే అందువల్ల మీరు చేసినప్పుడు రబ్బింగ్ అవుతుంది, ఉమ్, మేము చేసినప్పుడు క్లిక్ సౌండ్ వచ్చేసి, ఉమ్, అంటే రెండిట్లో క్లిక్ సౌండ్ వస్తుంది. ఉమ్, కాకపోతే మీరు చేసినప్పుడు అక్కడ రబ్బింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఉమ్, దానివల్ల నష్టమే కానీ లాభం అయితే ఉంటుంది. ఉమ్, అప్పటికప్పుడు సాటిస్ఫై అవ్వచ్చు, కానీ ఉమ్, మళ్ళీ లేటర్ ఆన్ మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఉమ్. అది. అండ్ ఇప్పుడు చూసుకుంటే సార్ చాలా మంది బ్యాక్ పెయిన్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. యాజ్ యూ సెడ్ ఒకే చోట కూర్చొని చేయడము, ఒకే చోట ఇలా ఉండడం అని. ఒక సివియర్ ఒక పర్సన్ మీ దగ్గరికి బ్యాక్ పెయిన్తో వచ్చారే అనుకోండి, అకార్డింగ్ టు ఇప్పుడు దాకా మీరు ట్రీట్ చేసిన వాళ్ళ ప్రకారం వాళ్ళకి బేసిక్గా ఎన్ని సిట్టింగ్స్ పడ్డాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను ఫాలో అయ్యే పద్ధతి ఉందమ్మా ఒకటి. ఉమ్, ఎందుకంటే మినిమం ఒక 3 సెషన్స్ అనేటువంటి చూస్తాను నేను. ఉమ్, 3 సెషన్స్లో ఒక బేసిక్గా ఒక ఏదైనా కండిషన్ కావచ్చు, ఉమ్, ఈధర్ నెక్ పెయిన్ అయినా కావచ్చు, స్పైనల్ కండిషన్ ఏదైనా కూడా ఉమ్, ముందు నేను వాళ్ళకి డయాగ్నోస్ చేసిన తర్వాత ప్రాపర్గా ఉమ్, నేను వాళ్ళకి చెప్తాను. ఉమ్, వాళ్ళకి మినిమం మనం అంటే స్మాల్ కండిషన్స్ అయితే పర్లేదు, ఈజీగానే అయిపోతుంది, చేసేస్తాం. ఉమ్, ఏదైనా సివియర్ కండిషన్ ఉందనుకో ఉమ్, వాళ్ళకి మేము ఫస్ట్ 3 సెషన్స్ చూడాలి. ఉమ్, 3 సెషన్స్లో కానీ వాళ్ళకి కానీ అట్లీస్ట్ వాళ్ళకి ప్రోగ్రెస్ రావాలి. ఉమ్, ప్రోగ్రెస్ వచ్చిందంటే ఇంకా దాన్ని బట్టి ఇంకా ప్రోగ్రెస్ వచ్చేస్తుంది ఓకే, స్లోగా. ఆ 3 సెషన్లో వాళ్ళకి ప్రోగ్రెస్ రాలేదు అని అంటే ఉమ్, ఇంకా నేను చేయను, ఆపేస్తాను వాళ్ళకి. ఓకే, ఇంకా వాళ్ళకి మెడిసిన్ కానీ సర్జరీ కానీ ఏదైనా కానీ సజెస్ట్ చేసుకుని అక్కడికి Okay. వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఓకే. అది అనమాట నా ప్రాసెస్. మళ్ళీ మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నాకు తెలీదు, నా ప్రాసెస్ అది. సార్ సయాటికా గురించి చెప్పండి సార్, హౌ దిస్ కైరోపాటిక్ అన్న అది సయాటికాకి? సయాటికా అంటే ఒక నర్వ్
బంచ్ ఆఫ్ నర్వ్స్ అనమాట. 5 నర్వ్స్ అనేటువంటివి హిప్ లోంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కాల్లోకి వస్తాయి. అదే కదా సయాటిక్ నర్వ్ అనేది వస్తుంది. అవును, అది హిప్ లో స్టార్ట్ అవుతుంది. అది ఒత్తుకోవడం ద్వారా కింద పెయిన్ వస్తుంది. బ్యాక్ లో కూడా ఎక్కడ ఏ జాయింట్ లో కూడా అంటే L4, L5, S1, S2, S3 ఓకే, ఇవన్నీ జాయింట్లు 5 జాయింట్స్ ఒక బంచ్ లాగా ఏర్పడిపోయి నరువు మిడ్ హిప్ లో హిప్ జాయింట్ లో అది ఏర్పడుతుంది, బంచ్ లాగా ఏర్పడుతుంది. దాన్ని ఆ బంచ్ ని వచ్చేసి మనం సయాటిక్ అంటాం. సయాటిక్ నర్వ్ అంటాం. ఆ నరువు కానీ ఒత్తుకుంటూ కింద వరకు వెళ్తూ ఉంటుంది, కాల్లోకి వెళ్తుంది, 2 కాళ్ళకి ఏదో లెఫ్ట్ గా రైట్ గా వెళ్తుంది. అది ఎక్కడైనా నర్వ్ పెయిన్ వచ్చిందంటే దాన్ని సయాటిక్ నర్వ్ అంటాం. ఓకే, మన వెన్నుముక్క మీద ప్రెషర్ ఎక్కువ పడితే ఫస్ట్ పారాలిసిస్ అటాక్ వస్తుందా? అలాగా రాదమ్మా. పారాలిసిస్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఓకే, అది ఇంజురీ అవ్వాలి వాళ్ళకి. ఓకే, ఇంజురీ అయితే కానీ పారాలిసిస్ అనేది అంటే కంపల్సరీ రాదు. ఈ మామూలుగా డిస్క్ జరిగినంత మాత్రాన పారాలిసిస్ వస్తుంది అనేది ఒక మిత్, జనరల్ గా జరగదు. అది కంప్లీట్ కట్ అవ్వాలి. కట్ అవ్వడం కానీ లేదంటే మామూలుగా సినోసిస్ జరిగి వాళ్ళకి మైలోపతి అంటారు, మయోపతి అంటారు. ఇలా మైలోపతిగా జరిగి మామూలుగా నర్వ్ ఒత్తుకొని పోయేది ఎక్కువ అంటే ఫ్రీక్వెంట్ ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అలా ఒత్తుకుంటుంది. అది ఒత్తుకొని పోతే దానివల్ల ఇంకా రికవరీ స్టేజ్ రాలేదనుకోనికి స్లోగా వెళ్ళిపోయేసి పారాలిసిస్ స్టేజ్ వెళ్ళిపోతుంది. ఓకే, అంతేగాని పారాలిసిస్ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా. ఓకే, స్లీపింగ్ పొజిషన్ కరెక్ట్ గా పడుకోకపోవడం, పోస్టర్ అనేది కరెక్ట్ గా లేకపోయినా కూడా మనకి సర్టైన్ ఏరియాస్ లో పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు నిన్న నైట్ నేను ఎట్లా పడుకున్నా నాకే తెలియదు, మార్నింగ్ కి నాకు లిటిల్ బ్యాక్ పెయిన్ అన్నది వచ్చింది. ఐ డోంట్ మళ్ళీ స్లీపింగ్ పోస్టర్ కరెక్ట్ గా ఉంటే సెట్ అయిపోతుంది అన్న ఉద్దేశంలో నేను వదిలేసా. సో ఇవి ఎలా పడుకోవాలి, ఏ సైడ్ పడుకుంటే చాలా బెటర్, కొన్ని సర్వేస్ లో లెఫ్ట్ సైడ్ పడుకుంటే చాలా మంచిది మీకు అన్నది నేను విన్నాను. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అన్నది విన్నాను. ఎందుకు గుడ్ అన్నది నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. సో మీరేం చెప్తారు, హౌ టు స్లీప్ ఇన్ ఎ పర్టికులర్ పోస్చర్ ఏదన్నా ఉందా? అంటే మామూలుగా కైరోప్రాక్టిక్ లోకి వస్తే అది విషయానికి కైరోప్రాక్టిక్ లో మేము బేసిక్ గా స్పైనల్ అలైన్ పొజిషన్ చూస్తాం. ఓకే, స్పైనల్ పొజిషన్ చూస్తే ఆ పొజిషన్ ప్రకారం పడుకోమని చెప్తాం. అంటే కొంతమంది హై పిల్లోస్ వాడతారు, హై పిల్లోస్ వాడితే రెండు పిల్లలు వాడతారు. అది నెక్ అనేటువంటిది పైకి ఇలా వెళ్ళిపోతుంది. అందువల్ల మనం నెక్ కి ఎలా అంటే పడుకున్నప్పుడు నెక్ కి మన బాడీకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసేంత వరకే కావాలి పిల్లో. ఏ పర్సన్ కైనా బేసిక్ గా ఆలోచించాల్సింది అదే. ఆ పడుకున్నప్పుడు బాడీకి నెక్ కి మధ్యలో ఎంత స్పేస్ ఉందో, ఈ మధ్యలో పడుకున్నారు అనుకోండి ఇక్కడ ఒక పిల్లో పెట్టుకోవాలి. ఇంతవరకు మనం ఎప్పుడు కూడా మన స్పైన్ ని స్ట్రైట్ గా ఉండటానికి చూసుకోవాలి. పడుకున్నా కూడా, కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, ఏ విధంగా చేసినా కూడా స్పైన్ స్ట్రైట్ గా ఉండేట్టు చూసుకోవాలి. తెలియకుండా వెయిట్ లిఫ్ట్ చేస్తాం, అక్కడ ట్రైనర్ లేకపోతే అది మీద పడిపోయి చాలా మేజర్ ఇంజరీస్ అయిన ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్ లో. ఒక చిన్న మిస్టేక్ విల్ కంప్లీట్లీ షట్టర్ అవర్ లైఫ్ అన్నమాట. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? నేను ఇండియన్ ఒలింపిక్ ట్రైనర్ ని. అందువల్ల నాకు దీంట్లో అవగాహన బాగుంది. అంతే, ఎందువల్లంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా మామూలుగా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బేసిక్ గా చేసుకోవాలి. బేసిక్ ఏదైనా ఎక్కువ హెవీగా ఐటమ్స్ చేయకుండా బేసిక్ చేయాలి. లేదు అంతగా వాళ్ళ బాడీ మీద వాళ్ళకి కంట్రోల్ లేదు అనుకుంటే ఒక ట్రైనర్ పెట్టుకోవడం బెస్ట్. అంటే వాళ్ళకి ఏ మిషన్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. ఫస్ట్ తెలియాలంటే కంపల్సరీగా ఒక ట్రైనర్ ఉండాలి కదా. ఒక ట్రైనర్ చేత ప్రాపర్ అవగాహన తీసుకొని వెళ్తే మంచిదే. లేదు అందులో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఎప్పటి నుంచో ఉండే ప్యాషన్ వెళ్ళి ఇప్పుడేం కాదు. అంటే వాళ్ళు వెళ్ళాలి, మేము తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలి, లేదంటే మజులు తెచ్చుకోవాలి తొందరగా అని చెప్పేసి విపరీతం వెయిట్లు ఎత్తేస్తుంటారు. నా దగ్గర కూడా జిమ్ వాళ్ళు కూడా వస్తుంటారు. జిమ్ సార్ పలా ఈరోజు జిమ్కి వెళ్ళాను సార్, నేను ఇలా వెయిట్ ఎత్తేసాను, అక్కడ పట్టేసింది, షోల్డర్ ఫ్రీజ్ అయిపోయింది, ఇక్కడ మజులు పట్టి అక్కడ మజులు పెట్టేసి అని చెప్పేస్తుంటారు. అంటే నేను అక్కడ చెప్తుంటా అనమాట, మీరు ఏదైనా కూడా ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు ఒక వెయిట్ అనేటువంటిది ఒక బాడీకి ఒక మజిల్ ఫామ్ అవడానికి ఒక 3 months పడుతుంది మినిమం. ఆ ఫామ్ కనిపించడానికి మనకు ప్రాపర్ కనిపించడానికి ఒక 3 months పడుతుంది. 3 months కూడా వెయిట్ చేయకుండా మనం విపరీతంగా వెయిట్ తీయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. ఓకే, అండ్ ఏమంటారు, ఈ కైరోప్రాక్టిక్ అన్నది ఎంతవరకు సేఫ్ అని అంటారు? ఎందుకంటే స్టిల్
ఎంత చూసినప్పటికి కూడా పీపుల్ కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. అవును. సో దాని పరంగా మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకుంటే కైరోప్రాక్టిక్లు సర్టిఫైడ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎవరు జెన్యూన్ కాదని అలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? పోయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని కనీసం వాళ్ళకి ఒక ఫిజియో సర్టిఫికేషన్ ఉందా మీకు అని అడగాలి. కనీసం ఫిజియో అనే ఉండాలి అతను, లేదంటే ఏదైనా బేసిక్ సైన్స్ డిగ్రీ ఏదైనా ఉండాలి. అది ఏం డిగ్రీ లేకుండా సైన్స్ డిగ్రీ అని సైన్స్ అనే తెలియకుండా వాళ్ళకి బాడీని ఎలా ముట్టుకుంటారు, ట్రీట్ చేయలేరు. అది డిగ్రీ లేకుండా అది ఫస్ట్ బేసిక్ థింగ్, అది ఒకటి వాళ్ళు చూడాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళని వీడియోలు ఏదో చూసేసి సార్ వీడియోలో ఒకసారి అయిపోతుందంట కదా సార్, సెషన్ ఒక సెషన్ లో నా పెయిన్ తగ్గిపోతుందంట కదా అంటారు. అంటే వీడియోల్లో ఎలా చేస్తుంటారంటే వాళ్ళు ఏదో టక్ టక్ అని ఇచ్చేసేసి వాళ్ళని అని అవి తెలుసో తెలియదో మరి తెలియదు కానీ అవన్నీ ప్రమోషన్స్ బేస్డ్, ప్రమోషన్ చేపిస్తారు, అలాగా చేయిస్తారు. అంతేగాని అలా ఎప్పుడు ఏది కూడా అలా ఉండదు. ఒక పెయిన్ వచ్చిందంటే సర్టన్ టైం అనేది ఉంటుంది ప్రతి దానికి, ఆ టైం ప్రకారమే తగ్గుద్ది అది. అంతేగాని ఇమీడియట్ గా తగ్గిపోవడానికి అదేం మంత్రం కాదు, మాయ కాదు, మంత్రం వేస్తే తగ్గిపోయేది కాదు. అండ్ సరే, ట్రీట్మెంట్ అన్నది హర్ట్ చేస్తుందా ఒక మనిషిని? కైరోప్రాక్టిక్ అన్నది ఎంత చేసినప్పుడు కూడా ఎవరికైనా హర్టింగ్ గా ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఆల్రెడీ పెయిన్ ఉంది అనుకో, అక్కడ మనం చేసేటప్పుడు లిటిల్ బిట్ పెయిన్ ఉంటుంది. ఓకే, అది ఆ పెయిన్ హెల్త్ ని ప్రమోట్ చేయడానికి కానీ డిమోట్ చేయడానికి కాదు. ఆ పెయిన్ వచ్చిందంటే అది హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది. ఇంకా అంటే మేము ఇచ్చినప్పుడు అంటే వాళ్ళకి మిస్ అలైన్ ఉంటుంది కదా అక్కడ, అందువల్ల పెయిన్ తో ఉంటారు వాళ్ళు. అలైన్ చేసేటప్పుడు కొంచెం స్లైట్ గా పెయిన్ అనేది ఒకటి కంపల్సరీగా వస్తుంది. అది ఒప్పుకోవాల్సింది ఎవరైనా కూడా. అది కాకపోతే దానివల్ల బెనిఫిట్ అవుతుంది, అందువల్ల పెయిన్. అంతేగాని మనం దాన్ని చేసిన దాని వల్ల ఏదైనా నష్టం జరగదు అనే పాయింట్ లేదు. నష్టం జరుగుతుంది అంటే వాడికి కైరోప్రాక్టర్ సరిగ్గా చేయలేదు అని అర్థం. ఓకే, అందువల్లే ఎక్స్పీరియన్స్డ్ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైనా కూడా. అంతే మళ్ళీ ఈ వీడియో చూసేసి అన్ని వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోవడం కానీ అలా చేయకుండా వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళు సర్టిఫైడ్ కాదని తెలుసుకుని వెళ్ళాలి. ఓకే సార్, బేసిక్ గా చూసుకుంటే ఇండియాలో ఈ స్పైన్ గురించి చాలా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. దాని మీద హౌ డు యూ రెస్పాండ్ ఆన్ దట్ సార్? అండ్ ఫ్యూచర్ లో కైరోప్రాక్టిక్ ఇండియాలో ఎలా స్ప్రెడ్ అవుతుందంటే వాట్ యూ విల్ సే? నేను 10 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నా దగ్గరికి ఫారినర్స్ కానీ ఎవరైనా ఇండియాకి వచ్చిన వాళ్ళు తెలుసు కాబట్టి ఫారెన్ లో ఎలా చేయించుకోవాలో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ అదే చెప్తున్నాను కదా, వీళ్ళు వీడియోలు చూసి కొంతమంది భయపడి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, మెయిన్ థింగ్ కొన్ని అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీడియోలో టకటక సౌండ్లు తెప్పిస్తున్నారు. అవి చూసి పెద్దవాళ్ళు, నా దగ్గరికి వచ్చిన పేషెంట్ కూడా ఒక ఆమె ఇలా ఇరిచేస్తారేమో అని చెప్పేసి భయపడిపోయింది, చేయించుకోకుండా వెళ్ళిపోయింది. అలా ఉన్నారు కొంతమంది ఏంటంటే వీళ్ళు నాన్ సర్టిఫైడ్ ఉన్నారు, వాళ్ళు చేస్తే వాళ్ళు ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి అదొక భయం ఉంది. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి. వెళ్తే కైరోప్రాక్టిక్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అమ్మా, ఎవరైనా చేయొచ్చు. అయితే మంచిగా కరెక్ట్ ప్రాపర్ లెవెల్ లో చేస్తే అది ప్రాపర్ గా చెప్పాలి అందరికి, డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసి కరెక్ట్ గా ఏంది అనేది ఇష్యూ ఏందనేది కరెక్ట్ గా చూసుకొని అప్పుడు కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సార్ యాక్చువల్లీ ఇప్పుడున్న హరీబరీ లైఫ్ స్టైల్, అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఒక్కరు కూడా ఏ ఒక్క టైం కూడా అంత ఖాళీ లీజర్ అవర్స్ ఎవరికి ఉండవు. ఇంత హెక్టిక్ లైఫ్ లో ఎవరికైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి బిజీ లైఫ్ ని ఒక స్ట్రెస్ రిలీఫ్ గా చేసుకోవడానికి ఈ కైరోప్రాక్టిక్ ఎంత వరకు యూజ్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే బేసిక్ గా వెస్టర్న్ కంట్రీస్ లో చెప్పాను కదా, మసాజ్ కి ఎలా వెళ్తారో ఎవరైనా కూడా కైరోప్రాక్టిక్ కూడా ఇలాగనే మంత్లీ వెళ్ళేవాళ్ళు, వీక్లీ వెళ్ళేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్ వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా ఉంటారు. అందువల్ల స్ట్రెస్ లైఫ్ కి చాలా ఉపయోగపడుతుంది ఇది. అంటే స్ట్రెస్ వల్ల వాళ్ళకి బేసిక్ గా నెక్ పెయిన్స్ అనేటువంటివి చాలా మందికి వస్తాయి. నెక్ పెయిన్ రాగానే వాళ్ళు చాలా మంది ఏంటంటే రోజు పగలంతా పని చేస్తారా, నైట్ అవ్వగానే బాగా స్ట్రెస్ గా ఉంది, వాళ్ళంతా నిప్పులుగా ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళేసి ఎదుర్ హాట్ వాటర్ బాత్ అన్న చేస్తారు, లేకపోతే పెయిన్ మెడిసిన్ అని అలా కాకుండా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ గా వాళ్ళు కానీ
మీకు మంత్లీ వన్స్ ఇక్కడికి వచ్చి కైరోపాటిక్ వచ్చేసి జనరల్ గా చేయించుకొని వెళ్తే మటుకు చాలా బాగుంటుంది వాళ్ళకి మటుకు. ఓకే, సూపర్. అండ్ ఇంకొకటి సార్, చాలా మంది ఒక అపోహలో ఉండిపోతున్నారు. కైరోపాటిక్ చేయించేసుకుంటే మనం మిగతా మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ మెడిసిన్ మనం వాడాల్సిన అవసరం లేదు, అది చేయించుకున్నాం కదా తగ్గిపోయిందిలే అన్న ఇదిలో ఉంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? జనరల్ గా ఇప్పుడు చెప్పాను కదా, స్ట్రెస్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా స్ట్రెస్ ఉంది నాకు అన్న వాళ్ళు వస్తే అడ్జస్ట్మెంట్ చేస్తాము, మసాజ్ చేయించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి మటుకు మెడిసిన్ అవసరం ఉండదు. కాకపోతే స్పెసిఫిక్ ఇష్యూస్ మీద వస్తారు, స్పైనల్ ఇష్యూస్, ఏదైనా షోల్డర్ జాయింట్ పెయిన్స్, ఫ్రోజన్ షోల్డర్ అయింది, నెక్ పెయిన్ వచ్చింది, ఏదైనా డిస్క్ ఇష్యూస్ అలా వచ్చినప్పుడు కంపల్సరీగా మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది తీసుకోవాలి. ఇది ఏంటంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ లాగా, వాళ్ళకి ఇక్కడ కైరోపాటిక్ అంటే అడ్జస్ట్మెంట్ చేస్తాము, చేసినప్పుడు సపోర్టింగ్ గా దానికి సంబంధించిన మెడిసిన్ అనేటువంటివి మెడికల్ టీమ్ అడిగి వాళ్ళు తీసుకోవాలి కంపల్సరీగా. తీసుకుంటే రెండు కాంబినేషన్ లో ఇది ఏంటంటే హెల్త్ ప్రమోట్ చేస్తుంది ఫాస్ట్ గా వాళ్ళకి, అంటే సర్జరీ వరకు వెళ్లకుండా కాపాడగలిగేదే కైరోపాటిక్. ఓకే, సూపర్. అందువల్ల మెడిసిన్ అనేటువంటిది కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాలి, అటు వాళ్ళు తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. నాకున్న ఎన్నో డౌట్స్ ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు ఫర్ దట్. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఏది కరెక్ట్ ప్రాసెస్, ఏది రాంగ్ ప్రాసెస్, ఒక డాక్టర్ని, కైరోప్రాక్టిస్ డాక్టర్ని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి ఏంటి అన్ని కూడా అన్ని అవగాహన వచ్చాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఓల్గా హెల్త్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.